నేను 5 సంవత్సరాలు పనిచేశాను. ఈ పని చేసిన దాంట్లో ఇవి చేశాను. ఇవి చేద్దాం అనుకున్నా ఇందులో ఇంతవరకు చేయగలిగాను. నా పెర్ఫార్మెన్స్ నచ్చి నాకు ఓటేయండి, ఇంకా బాగా చేస్తాను అని అడగడం ఒక ఎత్తు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసి విఫలమయ్యాడు. నవరత్నాలు ఇచ్చాను, మీ అందరి ఆర్థిక జీవితాలు బాగు చేశాను, రాష్ట్ర పరిస్థితిని బాగు చేశాను అని అతను చెప్తే లేదు అతను విధ్వంసం చేశాడు, అప్పులు పాలు చేశాడు, అట్లాంటి వాడు ఉండడానికి అనర్హత అంటూ ఇటు తెలుగుదేశం కూటమి హైలైట్ చేసింది. ఈ 11 నవరత్నాలతో పాటుగా మరొక 2 ప్రాజెక్టుల్ని టేకప్ చేసి 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి తన్నుది. అదే సందర్భంలో గతంలో సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చెయ్యకపోయి అప్పుడు దిగిపోయి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు పాయింట్ ఏంటి? ఫస్ట్ ఏడాది గ్యాస్ ఇచ్చారు, ఇప్పుడు అసంతృప్తి ఉంటుంది మిగతా నవరత్నాలు ఇవ్వకపోవడం. నెక్స్ట్ ఇయర్ స్కూళ్ళకి ఫీజులు ఇచ్చేస్తున్నారు. అట్లాగే ఏదైతే బస్సులు ఏడాది చివరిలో పెట్టబోతున్నారు. ఇంకొక వైపున అంటే ఒక్కొక్క పథకాన్ని లైన్లోకి తెచ్చేటట్టు రైతులకి డబ్బులు ఇవ్వడం అన్నట్టు ఇది చేసేస్తే 3 వంతుల అసంతృప్తి చల్లారిపోతుంది. నెంబర్ 2. నెంబర్ 3, వచ్చే ఏడాది ఆ తర్వాత 2 ఏళ్లలో ఒక ఏడాది నిరుద్యోగ భృతిది, ఒక ఏడాది మహిళలకి 1500 రూపాయలు పెడితే అంతా కూడా సార్ట్అవుట్ అయిపోతుంది. అది పథకాలు రానప్పుడు తిట్టుకుంటారు, కానీ పథకాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకేసారి ఇస్తే 2వ ఏడాదికి వచ్చేవాడు బోరు కొట్టేస్తే 3వ ఏడాదికి వచ్చేవాడికి ఎవడు సొమ్ము అనుకుంటారు. జగన్ ఓడిపోయింది అట్లాగే. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇస్తే కరెక్ట్ అన్నటువంటి చంద్రబాబు గారి వ్యూహం సక్సెస్ కాదా అన్నటువంటిది ఇప్పుడే కాదు కదా రిజల్ట్.